హలో స్టూడెంట్స్, ఈరోజు మనము 7th చాప్టర్లోని 6th ప్రాబ్లం 7.1 ఎక్సర్సైజ్లోని 6th ప్రాబ్లం చూద్దాం. 2 years ago, the mean age of 40 people was 11 years. Now a person left the group and the mean age has changed to 12 years. Find the age of the person who left the group. ఇక్కడ ఏంటిదంటే 40 మెంబర్స్ ఉన్నప్పుడు ఏజ్ ఇచ్చారు. తర్వాత ఇది 2 years ఎగో. ప్రజెంట్ ఏజ్ ఇవ్వలేదు కాబట్టి ప్రజెంట్ 2 years యాడ్ అవుతుంది. నెక్స్ట్ 5th ప్రాబ్లం మాదిరిగానే నౌ ప్రజెంట్ ఒక పర్సన్ లెఫ్ట్ అయిన తర్వాత 12 years ఉంది మీన్. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంత అవుతుంది? 39 years. ఇప్పుడు ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఇప్పుడు 2 years ఎగో ద మీన్ ఏజ్ ఆఫ్ 40 పీపుల్. 2 years ఎగో ద మీన్ ఏజ్ ఆఫ్ 40 పీపుల్ ఈజ్ 11 అని ఇచ్చారు. నెక్స్ట్ ఇది 2 years ఎగో. present the mean age of 40 పీపుల్ది ఎంత అవుతుందంటే ఎన్ని ఇయర్స్ అన్నప్పుడు అన్ని ఇయర్స్ ఇక్కడ యాడ్ అవుతాయి. 11 + 2 సో 13 ఏజ్ అన్నట్టు. ప్రజెంట్ మీన్ ఎంత అవుతుంది? 13. ఒకవేళ 3 years ఎగో అన్నప్పుడు +3 యాడ్ చేసుకోవాలి. 4 years ఎగో అన్నప్పుడు +4 యాడ్ చేసుకొని 5th ప్రాబ్లం మాదిరిగానే మనం చేసేయాలి. నెక్స్ట్ 39. ఇప్పుడు మామూలుగా మనం మీన్కి ఫార్ములా ఏంటిది? మీన్ = సిగ్మా xi/n. మీన్ అంటే ఎంత? 13. నెక్స్ట్ సిగ్మా xi ఇది మనకు తెలియదు కాబట్టి సిగ్మా xi అలానే ఉంటుంది. నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఇక్కడ? 40 మెంబర్స్ కాబట్టి. నెక్స్ట్ 40 అనేది డినామినేటర్లో ఉంది, సైడ్ చేంజ్ అయితే మల్టిప్లికేషన్లోకి చేంజ్ అవుతుంది. సిగ్మా xi. నెక్స్ట్ 0 4 3s are 12 క్యారీ 1 4 1s are 4 + 1 520. అంటే ఇక్కడ మొత్తం 40 పీపుల్ యొక్క ఏజ్ ఎంత అన్నట్టు 520. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ 12 మీన్ అనేది ఎంత ఇచ్చారు? ఇక్కడ 39 పీపుల్ యొక్క మీన్. ద మీన్ ఏజ్ ఆఫ్ ఒక పర్సన్ లెఫ్ట్ అయింది కాబట్టి 39 పీపుల్ ఏజ్ ఈజ్ మీన్ ఈజ్ హౌ మచ్? 12. సో ఇంతకుముందు ఫార్ములా మాదిరిగానే మీన్ ఎంత? 12. సిగ్మా xi మనకు తెలియదు, సేమ్ అలానే రాసుకుంటాం. నెక్స్ట్ 49 పీపుల్లో ఒకరు లెఫ్ట్ వెళ్ళిపోయారు కాబట్టి 39 పీపుల్స్ ఉంటారు. నెక్స్ట్ 12 × 39 డివిజన్లో ఉంది, సైడ్ చేంజ్ అయితే మల్టిప్లికేషన్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ 12 9s are 108 క్యారీ 10 12 3s are 36 + 10 ఎంత అవుతుంది? 46. సిగ్మా xi. ఇక్కడ ప్రజెంట్ ఏజ్ 40 మెంబర్స్ ఏమో 520 అయింది. ఇక్కడ 39 మెంబర్స్ ఏజ్ మీన్ ఎంత అయింది? సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎంత అయింది? 468. ఇక్కడ మనకేం కనుక్కోమన్నాడు? ద ఏజ్ ఆఫ్ the person left from group is equal to దేంట్లో నుంచి 520ల నుంచి 468 సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. 10లో నుంచి 8 తీసేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ 11 ఉంటుంది, 11లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 52. అంటే 52 years పర్సన్ అతను లెఫ్ట్ అయిపోయాడు ఆ గ్రూప్లో నుంచి. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఫైండ్ ద సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ ఆల్
observations of the data 5, 8, 10, 15, 22 from their mean. ఇక్కడ సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ మీన్ అజ్యూమ్డ్ మీన్ అయినా అనుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా దీంట్లో నుంచి యాక్చువల్ మీన్ కూడా కనుక్కొని చేయొచ్చు. ఫస్ట్ మనం యాక్చువల్ మీన్ కనుక్కొని ఏ విధంగా చేద్దామో చూద్దాం. గివెన్ డాటా ఏమి ఇచ్చారు మనకు 5, 8, 10, 15, 22. ఇందులో నుంచి అజ్యూమ్డ్ మీన్గా తీసుకోవచ్చు. అజ్యూమ్డ్ మీన్ అనేది ఏదో ఒకటి మీన్ని ఎస్టిమేట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా యాక్చువల్ మీన్తో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఇక్కడ యాక్చువల్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. మీన్ ఫార్ములా ఏంటిది? సమ్ ఆఫ్ సిగ్మా xi బై క్యాపిటల్ N. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ అజ్యూమ్డ్ మీన్గా తీసుకోకుండా సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అంటే 5 + 8 + 10 + 15 + 22 సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ హౌ మెనీ 5 టోటల్ 5 అబ్జర్వేషన్స్. ఇవి అడిషన్ చేస్తే 2 + 5 7, 7 + 8 15, 15 + 5 20, carry 2 4 5 6 60 by 5, 5 1s, నెక్స్ట్ 1 రిమైనింగ్ 2 5 2s అంటే ఎంత? ఇక్కడ అజ్యూమ్డ్ మీన్. ఇక్కడ నేను అజ్యూమ్డ్ మీన్ క్యాపిటల్ ఏగా తీసుకుంటున్నాను, యాక్చువల్ మీన్గా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ డీవియేషన్ ఎలా కనుక్కుంటామంటే డీవియేషన్ డిఫరెన్స్ బిట్వీన్ ద అజ్యూమ్డ్ మీన్ అబ్జర్వేషన్. డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ దట్? d1 ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ క్యాపిటల్ ఏగా తీసుకుంటాము. xi మీన్స్ అబ్జర్వేషన్స్. 5 నేను ఫస్ట్ అబ్జర్వేషన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ di ఫార్ములా d1గా తీసుకున్నాను. ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటిది? 5 మైనస్ క్యాపిటల్ ఏ మీన్స్ 12. 5 - 12 హౌ మచ్? 7. 12 ఈజ్ అ బిగ్ నెంబర్ కాబట్టి 12కి ఏం సింబల్ ఉంది? మైనస్ కాబట్టి ఆన్సర్ విల్ బి మైనస్. నేను సెకండ్ అబ్జర్వేషన్స్ తీసుకుంటున్నాను. సెకండ్ అబ్జర్వేషన్ వచ్చేసి xi మైనస్ ఏగానే తీసుకుంటాం. xi మీన్స్ అబ్జర్వేషన్, ai మీన్స్ మీన్, అజ్యూమ్డ్ మీన్. ఇక్కడ 8 - 12 ఆన్సర్ విల్ బి -4. why? because 12 is a big number than the 8, so -12 have the minus. Next d3 third number అంటే 10 - 12 what is the value? -2. నెక్స్ట్ d4 fourth observation, fourth deviation ఏముంటుంది? 15 - 12, 15 - 12 ప్లస్ నెంబర్ వస్తుంది. 15 ఈజ్ అ బిగ్ నెంబర్. నెక్స్ట్ d5 తీసుకున్నట్టయితే 22 - 12 దట్ ఈజ్ ఈక్వల్ 10. సమ్ ఆఫ్ మన క్వశ్చన్ ఏమడిగిండ్రు? సమ్ ఆఫ్ డీవియేషన్స్ అన్నాడు. సమ్ ఆఫ్ డీవియేషన్స్, సమ్ ఆఫ్ డీవియేషన్ మీన్స్ నెగిటివ్ నెంబర్ నెక్స్ట్ పాజిటివ్ క్యాలిక్యులేట్ చేస్తే 13. 7 + 4 11 మైనస్ అంటే -13 అంటే -13 + 13. ఈ విధంగా తీసుకుంటే 0నే వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. 8th problem. If sum of the 20 deviations from the mean is 100, then find the mean deviation. వెరీ ఈజీ. క్యాజువల్గా ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం చేసినట్టు ఆ విధంగానే చేయాలి. 20 డీవియేషన్స్ ఫ్రమ్ ద మీన్ ఈజ్ 20 డీవియేషన్స్ మీన్ 100 అని ఇచ్చిండు. నెక్స్ట్ మెయిన్ డీవియేషన్ కనుక్కోమన్నాడు. మనం జనరల్ ఫార్ములా తీసుకొని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు 8th ప్రాబ్లంలో సమ్ ఆఫ్ ద 20 డీవియేషన్స్ మీన్ ఈజ్ సమ్ ఆఫ్ ద 20 deviation mean is 100. అంటే ఇక్కడ జనరల్ ఫార్ములా ఏంటిది? మీన్కి ఫార్ములా ఏంటిది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ ఆల్ డీవియేషన్స్ తీసుకుందాం. ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ డీవియేషన్స్ బై
నెంబర్ ఆఫ్ డీవియేషన్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ డీవియేషన్ 20 మెంబర్ డీవియేషన్స్ది మొత్తం సమ్ ఆఫ్ ఎంత వచ్చింది 100. సో 100/20. 0 కట్ అవుతుంది. 2 1s 2 5s. ఇక్కడ 5 ఈజ్ ద ఆన్సర్. 20 డీవియేషన్స్ మీన్ 100 అయినప్పుడు 5 ఈజ్ ద మీన్ డీవియేషన్. ఇప్పుడు 9th ప్రాబ్లం. మార్క్స్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఇన్ ఏ యూనిట్ టెస్ట్ ఆర్ గివెన్ యాజ్ 4, 21, 13, 17, 5, 9, 10, 20, 19, 12, 20, 14. Assume a mean and calculate the arithmetic mean of the data. దీని నుంచి అజ్యూమ్డ్ మీన్గా తీసుకొని 12 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఇవ్వబడినాయి ఇక్కడ. సో మనం అజ్యూమ్డ్ మీన్గా ఏదైనా ఒక మీన్ ఎస్టిమేట్ చేయాలి. అజ్యూమ్ చేసుకొని దాని నుంచి మనం అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. అజ్యూమ్ అనదర్ నెంబర్ యాజ్ ఎ మీన్ క్యాలిక్యులేట్ ద అర్థమెటిక్ మీన్ అగైన్ అన్నాడు. మళ్ళీ 2 times అజ్యూమ్ మీన్ అనుకొని 2 times మనం అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డూ యూ గెట్ ద సేమ్ రిజల్ట్ వచ్చిందా అని చూసుకోవాలి. కామెంట్ అన్నాడు. అయితే దానిపైన మనం కామెంట్ చేయాలి. సేమ్ రిజల్ట్ వచ్చిందా, ఏ అజ్యూమ్డ్ మీన్ తీసుకున్నా సేమే వస్తుందా అనేది మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. 12 స్టూడెంట్స్ మార్క్స్ రాద్దాం. ఫస్ట్ వన్, మార్క్స్ ఆఫ్ 12 స్టూడెంట్స్. ఫస్ట్ వన్ ఎంత 4 మార్క్స్. తర్వాత 21, ఆఫ్టర్ 13, 17, 5, 9, 10, 20, 19, 12, 20, 14. ఇప్పుడు ఇందులో నుంచి అజ్యూమ్డ్ మీన్ ఏదైనా ఒకటి తీసుకున్నా నో ప్రాబ్లం. అందులో లేనిది కూడా తీసుకోవచ్చు. అజ్యూమ్డ్ మీన్ క్యాపిటల్ ఏగా రిప్రజెంట్ చేస్తాము. అజ్యూమ్డ్ మీన్ ఇక్కడ నేను ఒక వాల్యూ 20 తీసుకుంటున్నాను. సో అజ్యూమ్డ్ మీన్ ఫస్ట్ ఇక్కడ అర్థమెటిక్ మీన్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా క్యాపిటల్ A ప్లస్ సిగ్మా xi మైనస్ A బై క్యాపిటల్ N నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇందులో అజ్యూమ్డ్ డీవియేషన్ కనుక్కుందాం. ఫస్ట్ ఇక్కడ డీవియేషన్కి ఫార్ములా ఏంటిది, ఇదే అన్నట్టు. D1గా తీసుకున్నప్పుడు x1 మైనస్ ఏగా తీసుకుంటాము. x1 మీన్స్ ఫస్ట్ అబ్జర్వేషన్స్ 4 మైనస్ అజ్యూమ్డ్ మీన్ ఏమనుకున్నాం మనం 20 అనుకున్నాం కాబట్టి 20 ఈజ్ ఈక్వల్ -16. బిగ్ నెంబర్ మైనస్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్కి మైనస్ ఉన్నది కాబట్టి ఆన్సర్ విల్ బి మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ D2 సెకండ్ అబ్జర్వేషన్ తీసుకున్నట్టయితే సెకండ్ అబ్జర్వేషన్ ఎంత 20 మైనస్ 20. సెకండ్ అబ్జర్వేషన్ 21 మైనస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. థర్డ్ అబ్జర్వేషన్ 13 మైనస్ 20. ఇక్కడ 20లోకి వెళ్ళి 13 సబ్ట్రాక్ట్ చేస్తే -7 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ అబ్జర్వేషన్ D4 తీసుకున్నట్టయితే ఫోర్త్ అబ్జర్వేషన్ 17 మైనస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు -3 వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఏమున్నది 5 మైనస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ -15 వస్తుంది. ఇక్కడ బిగ్ నెంబర్ మైనస్ కాబట్టి మైనస్లో ఉంటుంది వాల్యూ. నెక్స్ట్ D6 అబ్జర్వేషన్ తీసుకున్నట్టయితే 9 మైనస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ -11. నెక్స్ట్ సెవెంత్ అబ్జర్వేషన్ 10 మైనస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ -10. నెక్స్ట్ ఎయిత్ అబ్జర్వేషన్ ఏముంది 20 మైనస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ నైన్త్ అబ్జర్వేషన్ వచ్చేసి 19 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ -1. నెక్స్ట్ 10th అబ్జర్వేషన్ వచ్చేసి 12 మైనస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ -8. నెక్స్ట్ 11th అబ్జర్వేషన్ వచ్చేసి 20 మైనస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ 12th అబ్జర్వేషన్ వచ్చేస్తే
14 minus 20 that is equal minus 6. ఇందులో ఒక్కటే పాజిటివ్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ ఆల్ ఆన్ నెగిటివ్ నెంబర్స్. ఒకసారి సమ్ చేద్దాం. ఇవన్నీ సమ్ చేసినట్టయితే -77 వస్తుంది. ఆల్ -16 -7 -3 -15 -11 -10 -1 -8 -6 ఇవన్నీ సమ్ చేస్తే ఎంత వస్తుంది? -77. నెక్స్ట్ +1 ఉన్నది. అయితే ఆన్సర్ ఎంత వస్తుంది? -76. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. క్యాపిటల్ ఏ మీన్స్ మనం అజ్యూమ్డ్ మీన్ 20. నెక్స్ట్ సిగ్మా xi అనేది ఏంటిది? -77 + 1 బై హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 12. సో 20 ప్లస్ -76 బై 12. ఏ టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం? 4 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 4 3s, నెక్స్ట్ 4 1s, రిమైనింగ్ 3, 4 9s 36. సో ఆన్సర్ విల్ బి 20. ప్లస్ ఇంటూ మైనస్ -19/3. మామూలుగా ఫ్రాక్షన్ అడిషన్ సబ్ట్రాక్షన్ జనరల్ ఫామ్లో చేసినట్టయితే 1 × 3 3, 20 × 3 60, -19 1s 19 దట్ ఈజ్ ఈక్వల్ టు 60లోకి వెళ్ళి -19 సబ్ట్రాక్ట్ చేస్తే 10, 10లోకి వెళ్ళి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. 5లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 4, అంటే 41/3. ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ మనం 20 తీసుకున్నప్పుడు 41/3 వచ్చింది. ఇప్పుడు మనము ఇంకొక వాల్యూ తీసుకొని కూడా కంపేర్ చేయమన్నారు. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అని చెప్పేసి. సో మనం ఈ నెక్స్ట్ ఇంకొక వాల్యూ తీసుకొని అజ్యూమ్డ్ మీన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అజ్యూమ్డ్ మీన్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంకొకటి 15 16 వాట్ ఎవర్ ఇట్ ఏది గెస్ చేసినట్టు 4 20 మధ్యలో ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. నేను ఇంకొక నంబర్ 15 తీసుకుంటున్నాను కాబట్టి డీవియేషన్స్ కనుక్కుందాం. ఫస్ట్ D1 డీవియేషన్. ఫస్ట్ డీవియేషన్ డిఫరెన్స్ బిట్వీన్ అబ్జర్వేషన్స్ అండ్ అజ్యూమ్డ్ మీన్. సో ఫస్ట్ అబ్జర్వేషన్ ఏమున్నది? 4 - 15 దట్ ఈజ్ ఈక్వల్ టు -11. నెక్స్ట్ D2 సెకండ్ అబ్జర్వేషన్ ఏముంది? 21 - 15 దట్ ఈజ్ ఈక్వల్ 6 వస్తుంది. 21 ఈజ్ ఎ బిగ్ నెంబర్ కాబట్టి ప్లస్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ D3 వచ్చినట్టయితే ఇక్కడ థర్డ్ అబ్జర్వేషన్ ఏమున్నది? 13 - 15 హౌ మచ్? -2. నెక్స్ట్ D4 అబ్జర్వేషన్స్ తీసుకుంటే 17 - 15 వాట్ ఈస్ ద వాల్యూ? 2. నెక్స్ట్ ఫిఫ్త్ అబ్జర్వేషన్ తీసుకుంటే 5 - 15 దట్ ఈజ్ ఈక్వల్ -10. నెక్స్ట్ D6 అబ్జర్వేషన్స్ తీసుకుంటే 9 - 15 హౌ మచ్? ఆన్సర్ -6. నెక్స్ట్ D7 సెవెంత్ అబ్జర్వేషన్స్ తీసుకున్నప్పుడు 10 - 15 -5. నెక్స్ట్ ఎయిత్ అబ్జర్వేషన్ 20 - 15 ఆన్సర్ విల్ బీ 5. నెక్స్ట్ నైన్త్ అబ్జర్వేషన్ 19 - 15 వాట్ ఈస్ ద వాల్యూ? సబ్ట్రాక్ట్ చేస్తే 4 వస్తుంది. నెక్స్ట్ టెన్త్ అబ్జర్వేషన్ తీసుకున్నప్పుడు 12 - 15 -3 వస్తుంది. 11th అబ్జర్వేషన్ తీసుకున్నప్పుడు 20 - 15 సో ఆన్సర్ విల్ బీ 5. లాస్ట్ వన్ 12th అబ్జర్వేషన్ తీసుకున్నప్పుడు 14 - 15 ఆన్సర్ విల్ బీ -1. ఇక్కడ నెగిటివ్ నంబర్స్ని కౌంట్ చేసినట్టయితే -38 వస్తుంది. -38. నెక్స్ట్ పాజిటివ్ నెంబర్ని కౌంట్ చేసినట్టయితే +22 వస్తుంది. సో ఇంతకుముందు అర్థమెటిక్ మీన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ A ప్లస్ సిగ్మా xi - a బై క్యాపిటల్ Nలో ఇప్పుడు మనం ఏమనుకున్నాం? అజ్యూమ్డ్ మీన్ 15 అనుకున్నాం కాబట్టి 15 ప్లస్ సిగ్మా xi ui ఏమొచ్చింది? xi - a అనేది ఏదొచ్చింది? -38 ప్లస్ వాల్యూస్ ఏమొచ్చినాయి? 22 బై క్యాపిటల్ N అంటే 12. సో
సబ్ట్రాక్ట్ చేస్తే 38లోకి వెళ్ళి 11 సబ్ట్రాక్ట్ చేస్తే హౌ మచ్ ద ఆన్సర్? 8లోకి వెళ్ళి 2 కట్ చేస్తే ఎంత? 6. నెక్స్ట్ 3లో నుంచి 2 కట్ చేస్తే -1/12. ఏ టేబుల్తోని? 4 టేబుల్తోని. 4 4s 4 3s. నెక్స్ట్ ఇక్కడ 15 ప్లస్ ఇంటూ మైనస్ 4/3 వస్తుంది. ఇక్కడ సేమ్ ఫ్రాక్షన్స్ యొక్క సబ్ట్రాక్షన్ యాజ్ యూజువల్లీ సేమ్. 3 into 1 3, 15 3s 45 -4 1s 4. ఆన్సర్ ఎంత వస్తుంది? 41/3. ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ మనము 15 తీసుకున్నా కూడా నెక్స్ట్ 20 తీసుకున్నా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్.